జీడీ నెల్లూరు గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి గంగాధర నెల్లూరులో మంత్రులు గొట్టిపాటి మండిపల్లి పర్యటన అన్నా క్యాంటీన్కు భూమి పూజ చేసిన మంత్రులు గొట్టిపాటి మండిపల్లి నెల్లేపల్లి గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి మండిపల్లి ఎమ్మెల్యే థామస్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించిన మంత్రులు మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తున్నాం. మామిడి రైతుల సమస్యలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. కూటమి ప్రభుత్వం 80% మామిడి పంటను కొనుగోలు చేసింది. రైతుల పంటను రోడ్లపై పోసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జగన్ రెడ్డి చేశారు. వైసీపీకి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 11 మంది అసెంబ్లీకి వచ్చి సమస్యలపై పోరాడాలి. గతంలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నా ప్రజా తరపున పోరాడాం. జగన్ రెడ్డి నెలకోసారి ప్యాలెస్ నుంచి బయటకు మోసపూరిత ధర్నాలు చేస్తున్నారు. బయటకొచ్చిన ప్రతిసారి కార్ల కింద కార్యకర్తలను, ట్రాక్టర్ల కింద రైతుల పంటను తొక్కేస్తున్నాడు. శాసనసభ్యులు థామస్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, రామప్రసాద్ రెడ్డి గారికి, మా ఎంపీ ప్రసాద్ గారికి అందరికీ నమస్కారాలు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మేము తిరగడానికి వచ్చాం ఇంటింటి ప్రచారం కోసం. అదేవిధంగా మొదటగా అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం. తర్వాత ఎంపీ గారి నిధులతోటి సీసీ రోడ్ చేశాం. తర్వాత ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ అందుతున్నాయా లేదా కూడా తెలుసుకోవడం జరిగిందన్నమాట. చాలామంది గ్యాస్ వస్తుంది, పిల్లలకి చదువుకోవడానికి మనం ఇచ్చే 13,000 ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరూ పడుతుందని చెప్పారు. చాలామంది ఒకరిద్దరు చిన్న మిస్టేక్స్ ఉంటాయి కూడా కరెక్ట్ చేసి ఇమీడియట్గా చేయమని చెప్పాము. తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం 3 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పిల్లలు చదువుకోవడానికి తల్లికి 100 ఇస్తామని చెప్పాము. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరికి ఇస్తూ ఉన్నాం. దాదాపు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లు వేసిన ఘనత చంద్రబాబు గారి నాయకత్వం అన్నమాట. మన ప్రభుత్వం అని చెప్తున్నాం. అదేవిధంగా ఇందాక చెప్పాడు, మినిస్టర్ గారు చెప్పాడు, మామిడి పంటలకు సంబంధించి సమస్య వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. పంట ఏ విధంగా కొనుగోలు చేయాలని చెప్పి ఫ్యాక్టరీలతో మాట్లాడాము. అయినా సరే ఫ్యాక్టరీలు కొంత వేరే ముందుకు వచ్చి కొంత సపోర్ట్ ఇవ్వండి మీరు ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇచ్చి మనం పనిచేస్తా ఉన్నాం. 80% పంట కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రోడ్డు మీద మామిడికాయలు పంపించి ఆ రైతులు మామిడికాయలన్నీ తొక్కించి గందరగోళం చేసి చాలా ఏదైతే ఒక నాయకుడిగా చేయకూడని పని చేశాడో అదంతా చేసి అసైన్ చేసేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా పొగాకు ఉంది మా ప్రాంతం. నేను కూడా పొగాకు పండే ప్రాంతంలో పుట్టినండి. విపరీతంగా పొగాకు ఇప్పుడు కూడా ప్రభుత్వం పొందు, కానీ ఈ సంవత్సరం రైతులకు ఇబ్బంది ఉందనే దానికోసం 270 కోట్ల రూపాయలు ఇచ్చి పొగాకు కొనిపిస్తూ ఉన్నారు. అదే కోకో పంట ఉంది. కోకో పంట కూడా ఇదే సమస్య వచ్చింది. 50 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి కొనిపించేస్తున్నాం. ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఒక్క సంవత్సరం పంట ఎక్కువగా పండింది. ఎక్కువగా పండించినప్పుడు డిమాండ్ సప్లై దాంట్లో కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. 80% పని పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసి ఇవాళ ఏదో చేస్తాను, ఏదో తొక్కిచ్చి గందరగోళం చేసి వెళ్ళిపోయావు. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీ కూడా అసెంబ్లీలో నిలది మేము ఏదైనా తప్పు చేస్తే నువ్వు నిలది, నీకు అవకాశం ఉంది. మీకు 11 మందిని గెలిపించారు, మీకు అవకాశం ఉంది. మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడండి. మేము పోయినసారి 18 మంది 19 మంది మేము అసెంబ్లీలో ఉన్నాం. నలుగురు వెళ్ళిపోయినా 18 మంది ఉన్నాం. 18 మంది మీరు 150 మంది ఉన్నా సరే మేము వెనకాడకుండా వచ్చి బయట చేశాం కదా మీ మీద. నువ్వు అసెంబ్లీకి రావు, వెళ్ళిపోయావు. అసెంబ్లీ దారి రాకుండా దొడ్డిదారిని వెళ్ళిపోయావు. ఎప్పుడో నెలకోసారో సంవత్సరానికి ఒకసారో బయటకు వస్తావు. వచ్చేసి నువ్వు ఈ ధర్నాలు ఒకటి ప్లాన్ చేసుకుంటావు, ధర్నాలు పెడతావు, గందరగోళం చేస్తావు, సృష్టిస్తావు. ఒకరిద్దరు నీ ధర్నాలకు వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు తొక్కించుకుంటూ వెళ్ళిపోతావు. అన్ని నాశనం చేస్తావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీకు 150 సీట్లు ఇస్తే ఇంట్లో కూర్చొని బయటికి రాలా. వాళ్ళు 11 సీట్లు ఇస్తే నేను కూడా రాజకీయ పరంగా మళ్ళీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను ప్రజలు నమ్మరు. ఒకసారి నీకు అధికారం ఇస్తేనే ఈ రాష్ట్రం సర్వనాశనం చేసావు. 20 సంవత్సరాలు వెనకపోయింది. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకి మంచి జరిగిందో ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం మాత్రమే చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. బాబు ఒక నిమిషం, ఇక్కడ మన కాన్స్టిట్యున్సీకి వచ్చాము. ఎమ్మెల్యే గారు పోయినసారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక 3 సబ్స్టేషన్స్ కావాలన్నారు. గాదంకి ఒకటి, బాలగంగనపల్లి ఒకటి, రామచేనపల్లి ఒకటి. ఈ 3కి 33/11 kV సబ్స్టేషన్ అడిగారు. ఇవి కూడా ప్రపోజల్ పంపించాం. ఈ తొందరలోనే ఈ ప్రాంత రైతాంగానికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ 3 సబ్స్టేషన్స్